ప్రతి శోధనను బట్టి మనం అనుకుంటాం, దేవా నువ్వు పరిష్కారం ఇవ్వట్లేదంటే నన్ను మర్చిపోయేవేమో, ప్రభా నన్ను స్వస్థపరచట్లేదంటే నన్ను విడిచిపెట్టేవేమో అనుకుని మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ఎన్నడూ కృంగిపోద్దయ్యా. దేవుడు తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్ల నిన్ను చేస్తాడు. ఆయన తన పిల్లలను ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. యేసేబు సమస్యల మధ్యన వెళ్తున్నా, శోధనల మధ్యన వెళ్తున్నా, అతడు ప్రాంతం మారినా భక్తి మారలేదు, యథార్థంగా జీవించాడు. ఆ చెరసాల గదిలోని దేవుడు బయటికి తీసుకొచ్చి ఎవ్వరూ ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనాన్ని దేవుడు ఎక్కించాడు. ఎందుకో చెప్పనా, యేసేబు జీవితాన్ని ప్రభు మర్చిపోలేదు. యేసేబుని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. యేసేబు కూడా ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీ చుట్టూ ఉండే ప్రపంచం పాపం చేస్తూ సుఖాన్ని అనుభవించచ్చేమో, కానీ ఆ పాపం వల్ల వారికి మరణం వస్తుంది. కానీ యథార్థంగా బ్రతుకుతున్న నీకు ఈరోజు కష్టాల మధ్య నడుస్తున్నా, ఆ కష్టం వెనకాల ఆశీర్వాదాన్ని నా ప్రభు దాచుంచాడు. ఆ కన్నీటి వెనకాల ఆనంద బాష్పాలు ప్రభు దాచుంచాడు. ఆ దుఃఖం వెనకాల దేవుడు సంతోషకరమైన శుభవార్తలు ప్రభు దాచుంచాడు. ఎందుకంటే ఆయన తన పిల్లలను ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈ విషయాన్ని అనుభవంతో చెప్తున్నానయ్యా. జీవితంలో కూడా ఎదురవుతున్న ప్రతి శోధనను బట్టి మనం అనుకుంటాం,